ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. ఆయన యొక్క కుమారుడైన నాకు గాని రాకడ సమయం నాకు తెలియదు, తండ్రి మాత్రమే తెలుసును, పరలోకమందున దూతలకు కూడా తెలియదు అని అంటాడు. అయితే ప్రభువా ఎప్పుడు వస్తుందో మనం తెలుసుకోవాలని అంటే ఏమంటాడంటే, రాకడ వచ్చే సమయానికి కొన్ని మీకు ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెబుతాడు, జరగబోయే సంభవాలు చెబుతాడు. ఏమిటంటే వర్షాలు పడతాయని, బాగా భూకంపాలు వస్తాయని, తుఫాన్లు వస్తాయని, సముద్రాలు పొంగుతాయని, యుద్ధాలు జరుగుతాయని, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని చెబుతూ ఇంకేమని చెబుతాడంటే, ఈ రాకడ సమయంలో ప్రజలనట, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో కూడా ప్రేమ అనేటువంటిది చల్లారిపోయిందట. ప్రేమ అనేది ఉండదట. మన పురాతన కాలంలో అంటే మన పితరులు నివసించిన కాలంలో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అంటే మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నా వయసును బట్టి నేను చూసేవాడిని, చాలా పలకరింపులు కానీ మంచి ప్రేమతో ఉండేవాళ్ళు. రాకడ సమీపంగా ఉన్నప్పుడట ఆ ప్రేమ చల్లారిపోతుందట. ప్రేమలు ఉండవు, ఏదో పలకరించుకోవటాలే కానీ ఒకరినొకరు ప్రేమించుకునే విధానంగానే ఎన్ని ఉండవట. ప్రేమ అనేటువంటిది చల్లారిపోతూ ఉంటుందట. అది సూచన అంటాడు. భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రాకడ సూచనలు జరగవలసి ఉన్నాయి. ఎప్పుడైనా మరొకసారి ధ్యానించుకుందాం. అయితే ప్రభువుని అంటారు శిష్యులు, ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాటలు మాకు అర్థం కావట్లేదంటే మీరును అవివేకులై ఉన్నారా అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఉపమానాలు. అయితే అలా ప్రభువారు మాట్లాడిన ఒక ఉపమానం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. ఒకసారి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. చాలు, సరే చాలమ్మా. ఇక్కడ ఉపమానం ఏమని చెబుతున్నాడంటే, తన్ను ఎందరు అంగీకరించుదురో, చూడండి, తనను ఎందరు అంగీకరించుదురో. జాగ్రత్తగా ఈ ఒక్క మాట గురించే ఈరోజు ధ్యానించుకుందాం. తనని అంగీకరించటమట. ఎవరిని అంగీకరించటమని? యేసు ప్రభు వారిని. యోహాను అంటే కొత్త నిబంధన. యేసు ప్రభు వారిని ఎందరు అంగీకరించుదురో. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మీకు అర్థమయ్యే భాషలోనే ఉంటుంది, కానీ మరి నేను ఇంకొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను. తనను ఎవరు అంగీకరిస్తారో, ఎందరు అంగీకరించుదురో అంటున్నాడు. తనను ఎందరు అంటే క్రీస్తు ప్రభువుల వారిని ఎందరు అంగీకరించుదురో. అంగీకరించగలిగే దానికి అసలు ప్రామాణికం ఏంటి? అంగీకరించటం అంటే ఏమిటి? అంగీకరించటం అనే దాని గురించే మనం ధ్యానించుకుందాం. అంగీకరించదురో వాళ్ళు అందరికీ అట, అంగీకరించిన వారందరికీ అనగా నా నామమందు, అంటే ప్రభువు యొక్క నామమందు, అంటే క్రీస్తు యొక్క నామమందు, అంటే క్రీస్తుని ఎరిగి ఉండటమును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించే దాని గురించి తర్వాత మాట్లాడు. అంగీకరిస్తారో వారందరికీ కూడా అంట, వారందరికీ కూడా అంట, అనగా తన నామమునందు, అంటే అంగీకరించే వాళ్ళందరూ కూడా అనగా నా నామమునందు విశ్వాసముంచు వారికి. అంగీకరించే వాళ్ళకు ఉన్న మొదటి లక్షణం ఏంటంట? ప్రభువుని అంగీకరించే వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచాలంట ఆయన యందు. విశ్వాసముంచు వారి అందరికీ కూడా అంట దేవుని పిల్లలగుటకు. చూడండి, దేవుని పిల్లలగుటకు అంటే దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడటానికి దేవుని యొక్క పిల్లలట. దేవుని పిల్లలగుటకు ఆయనంట అధికారమును అనుగ్రహించాడట. అంటే క్రీస్తునందు విశ్వాసముంచువారు, క్రీస్తునందు విశ్వాసముంచే వారందరూ దేవుని పిల్లలగుతారట.
మీకు దేవుని పిల్లల గురించి గతంలో కూడా ఎప్పుడన్నా ఒకసారి నేను చెప్పానో లేదో తెలియదు, కానీ షేతు సంతానముని దేవుని కుమారులని, మరి మిగిలిన వాళ్ళందరినీ కూడా నగులు కుమార్తెలతో వివాహం ఆడారు అని చెప్పి అంటాడు. అది వేరే, దాని మీద కూడా కొన్ని తర్జన భర్జనలు ఉన్నాయి. షేతు వంశం అంటే ఏంటంటే, షేతు యొక్క కుమారులలో ఎనోషు అన్న పాస్టర్ గారు, ఎనోషు పుట్టుక దగ్గర నుంచి ప్రార్థన అనేటువంటిది ప్రారంభమైంది. అంటే దేవుణ్ణి అంగీకరించి ప్రార్థన చేయటము షేతు కుమారుడు అనేటువంటి వంశంలో ఎనోషు అనేటువంటి వాడు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైందని ఆది కాండంలో ఉంటుంది. అంటే అందువలన వారి యొక్క కుమారులు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడ్డారు అని, ఎవరైతే కయీను సంతానం ఉంటుందో వాళ్ళంతా నరుల కుమార్తెలని, వారిని వివాహం ఆడటం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి ఇదని అట్లా చెప్పుకుంటూ వచ్చింది బైబిల్లో. అయితే దేవుని కుమారులు ఎవరు అని అంటే, ఇక్కడ మనకు చాలా చోట్ల ఏమని ఉంటుందంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి, ఇక్కడ కూడా చెబుతున్నాడు, దేవునిని అంగీకరించిన ప్రతి వారు కూడా ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో వారందరూ కూడా దేవుని కుమారులుగా నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. అంటే నీవు ప్రభువు యందు విశ్వాసం ఉంచాలి. మొదటిది ఆయన అంగీకరించాలి, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీవు అంగీకరించినట్లయితే అప్పుడు ఆయన మనవలను తన యొక్క కుమారులుగా అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. దేవుని యొక్క కుమారులుగా అంటే, దేవుని కుమారులుగా అనుగ్రహిస్తున్నాను అని అంటే ఇంకేమని చెబుతున్నాడో తెలుసునండి. అదే 13వ వచనంలో ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, చాలమ్మా నేను చెప్తాను, వారు దేవుని వలన పుట్టిన వారే గాని, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వాళ్ళంతటా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఎందరూ ఎరిగి ఉంటారో వారంతా దేవుని కుమారులుగా పిలువబడ్డారో, ఆ పిలువబడిన ప్రతి వాళ్ళు కూడానట వారందరి గురించి చెబుతున్నారంట, దేవుని వలన పుట్టిన వారే గాని, దేవుని వలనే పుట్టారట వాళ్ళంతా, దేవుని వలనే పుట్టారు గాని, దేవుని వలన పుట్టిన వారే గాని రక్త సంబంధం వలనైనను లేదా శరీరేచ్ఛలతో అంటే శరీరంలో కలిగేటువంటి కోరికలతో లేదా మనుష్యేచ్ఛలతో, మనస్సులో మనకు కలిగినటువంటి కోరికలతోనో మన యొక్క ఇష్ట ప్రకారంగానో భార్యాభర్తలుగా జీవించినందువలన పుట్టిన వాళ్ళు మాత్రం కానే కారట. చూడండి, వాళ్ళంతా దేవుని పిల్లలు అని చెప్పేసి ఎవరిని గురించి దేవుడు చెబుతున్నాడు. పొరపాటునే దేవుని పిల్లలంటే మనకు పుట్టిన పిల్లలు కాదు, మనము మనుషులకు పుట్టినటువంటి పిల్లలు కానే కాదట. మన శరీరేచ్ఛలతోనూ మనుష్యేచ్ఛలతోనూ లేదా మరి రక్త సంబంధం వలన కలిగిన పిల్లలు మాత్రం కానే కాదు ఆ కుమారులు ఆ కుమార్తెలు అంటున్నాడు. దేవుని పిల్లలంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన ఎరిగి ఉండనట్లయితే వారు మాత్రమే దేవుని పిల్లలు అంటాడు. చూడండి, ఇంత వాతావరణం బాగా పోయినా మరి పనులకు వెళ్ళొచ్చి మీ అందరికీ నిద్రాభారం లేదు. ఇప్పుడు వస్తానే 2-3 ఫోన్లు చేశా, పనికి వెళ్ళొచ్చాడు అయ్యా పడుకున్నారని ఒకళ్ళు చెప్పారు, బాగా అలసిపోయి ఉన్నాడు అయ్యా ఇలా పడుకున్నాడని ఇంకో ఆయన చెప్పారు. అంటే పనులు చేసే భారంతో ఉన్నారు కాబట్టి పడుకుంటారు, అది సహజమే, నిద్రావస్థ వస్తుంది. అయితే అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలనేటువంటి తాపత్రయంతో వచ్చినందుకు మనందరినీ దేవుడు ఏమంటున్నాడు, మీరంతా నా పిల్లలు, మీరు మనుషుల వలన పుట్టిన వారు కానే కాదు. కాబట్టి అంతటి అధికారాన్ని దేవుడట ఇచ్చేశాడట, మనకి గొప్ప అధికారాన్ని ఇచ్చేశాడట. ఏమని, నా పిల్లలు వీళ్ళంతా అని చెప్పేశాడు. అయితే మనము జాగ్రత్తగా ఒక విషయాన్ని గురించి మాత్రం ఈరోజు ఆలోచిద్దాం. మనుష్యుడు మనం అందరం కనిపిస్తున్నాం, దేవుని కుమారులు శరీరం వల్ల కాదంటున్నాడు, మనుషుల వల్ల పుట్టిన వాళ్ళు కాదంటున్నాడు కదా. మరి ఎలా దేవుని యొక్క కుమారులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? దేవుడు ఎట్లా ఉంటాడండి? దేవుడు ఎలా ఉంటాడు? దేవుని గురించి ఒక నిర్వచనం ఏమని ఉంటుంది చెప్పండి? దేవుని గురించి యోహాను 1:1 ఏమంటుంది? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. అంటే వాక్యమే దేవుడట. దేవుడు స్వరూపంతో కనిపించడు. మళ్ళీ ఏమంటాడు? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకో. దేవుడట ఆత్మయ్య ఉన్నాడట. ఆత్మ మనకు కనిపిస్తుందండి. దేవుడు అనుగ్రహించిన ఆత్మ మనలో కూడా జీవింపజేస్తుంది. ఆత్మయే జీవింపజేస్తున్నది. అంటే
మనిషిలో నుంచి ప్రాణం పోవటం అంటే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోయిన వెంటనే మన శరీరంలో ఉన్న ప్రాణం పోతుంది. శరీరము కట్టెలాగా కింద పడిపోయి ఉంటుంది. మన్నుకు మన్నైన శరీరము మన్నైపోతుంది అని అన్నాడు. మట్టి నుంచి తీయబడినటువంటి శరీరం. ఆత్మ కనిపించదు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పిన దానిని బట్టి నా ప్రియ బిడ్డలు అన్నటువంటి వాళ్ళు మీరంతా నా ఆత్మలు, ఆత్మీయులు. ఆత్మ దయచేసేసాను. మీ ఆత్మ మీ శరీరంలో, మీ మనసులో, హృదయంలో ఉన్నటువంటి ఆత్మ నాది, నేను అనుగ్రహించాను, నా ప్రియ బిడ్డలు. ఆ విధంగా అక్కడ మనము అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయము మీ అందరికి కూడా తన్ను ఎందరూ అంగీకరించుదురు. అసలు ప్రభువుని ఎవరు అంగీకరిస్తారండి? దేవుణ్ణి ఎవరు అంగీకరిస్తారు చెప్పండి? తనను ఎందరూ అంగీకరించుదురు. అంగీకరించడం అంటే ఎట్లా అండి? ప్రభువుని అంగీకరించడం అంట. విశ్వాసం అంటే ఖచ్చితంగా విశ్వాసమే. విశ్వాసం ఉంటేనే ఇక్కడికి వచ్చేసాం. అంగీకరించడం అంటే ఎలా అంగీకరిస్తాం? అంగీకరించాలంటే మొట్టమొదటగా దేవుని యొక్క వాక్యమును మన హృదయములో చేర్చుకుని ఉండాలి. హృదయములో వాక్యము లేకుండా నేను దేవుని అంగీకరిస్తున్నానని చెప్పినా కూడా ఆ విధంగా తీసుకున్నటువంటి బాప్తిజం కూడా వ్యర్థమైపోతుంది. బాప్తిజం తీసుకున్న ప్రతి వారిని కూడా దేవుని కుమారులుగా తాను పిలవలేదు. నిరీక్షణ కలిగి మరణానంతరం వరకు దేవుని చెప్పినటువంటి విధముగా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించటం అంటే నిరీక్షణ కలిగి బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఒప్పుకోలు చేసుకుని మనం యొక్క తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానం ప్రకారముగా దేవుని యొక్క మార్గములో నేను నడుస్తాను అని చెప్పేసి మరణానంతరం వరకు ఎవరైతే నిరీక్షణ కలిగి జీవిస్తారో వాళ్ళని మాత్రమే దేవుని కుమారులు అంటాడు. అయితే ఇక్కడ ఎందరైతే విశ్వసిస్తారో అని అన్నాడు కదా. విశ్వాసం అంటే ఎందరైతే అంగీకరిస్తారో అంగీకరించిన వాళ్ళలో ఏముండాలంట? మన హృదయములో దేవుని యొక్క వాక్యం ఉండాలట. వాక్యం ఎప్పుడు ఉంటుందండి? మన హృదయంలో వాక్యం ఎప్పుడు ఉంటుంది? మనం వింటే వస్తుందా వాక్యము? మనం విన్నాం, వాక్యం మన హృదయంలో చేరుతుందా? ఒకసారి మనము మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటాడు. చూడండి, ఇక్కడ ఈ వాక్యం దగ్గర నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడంటే ఇదిగో నేను అంటే యేసు ప్రభు వారు చెబుతున్నాడు, ఇదిగో నేను మీ యొక్క తలుపు వద్ద నిలబడి తలుపును తట్టుతూ ఉన్నాను అంటున్నాడు. మన తలుపు దగ్గరికి వచ్చంట తలుపు తడుతూ ఉన్నాడట ప్రభు. మీ యొక్క తలుపు దగ్గరికి వచ్చి తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను సరే నా స్వరము విని. ప్రభు అంట తలుపు కొట్టేటప్పుడట ఆయన స్వరమట, ఆయన స్వరము గనక విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనము చేస్తామంటాడు. ప్రభు భోజనం ఎప్పుడు చేస్తాడండి? ఎప్పుడు విషయం చెబుతున్నాడు? జీవాహారమును నేను నా రాజ్యములో మీకు దయచేస్తాను. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. జీవాహారం అంటాడు. జీవాహారం అంటే మనకు తెలియదు, అక్కడ ఆకలి దప్పులు అనేవి ఉండవు. అయితే అంటే మీరంతా నా రాజ్య వారసత్వం అని అనుభవించడానికి ప్రభు అంటాడు, ఎవడైతే ఏర్పాటు చేసుకునబడతాడో వాడు నా తండ్రి నేను నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని అధిరోహించినట్లుగా మీరు నా సింహాసనం మీద అధిరోహించేటువంటి భాగ్యమును మీకు కలిగిస్తాను అంటాడు. అదే ఆహారం అంటే. అలాంటి గొప్ప ఆహారం అంటే ప్రభువుతో సహవాసము చేసే విధంగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. ఎప్పుడట? ఇదిగో మీ తలుపు తట్టుతూ ఉన్నాను. ఇప్పుడే ప్రభు చెబుతున్నాడు, మీ తలుపు తట్టుతూ ఉన్నాను. మీరు గనక నా స్వరము విన్నట్లయితే, నా స్వరము విని తలుపు తీసినట్లయితే నేను మీ దగ్గరకు వచ్చేస్తాను. మీ దగ్గరకు వచ్చి మీరు నాతోనూ నేను మీతోనూ కలిసి భోజనం చేసేస్తాం. అంటే పరలోక రాజ్య ప్రాప్తి మీకు దయచేస్తాను. భోజనం అంటే భోజనం ప్రభు చేయడు కదా. ఆత్మతో నింపబడిన ప్రభువు ఆహారం అనేది చేయడు. అయితే
తలుపు తట్టినప్పుడు తలుపు తీసి ప్రభు యొక్క స్వరము వినటము. స్వరం అంటే ఏంటండి? ప్రభు యొక్క స్వరము మనకి వినిపిస్తుందండి. వాక్యమే ప్రభువు, వాక్యమే ప్రభు అయి ఉన్నాడని విన్నాం కదా. వాక్యమే ప్రభు అయి ఉన్నాడు. వాక్యము నీ తలుపు తట్టి నీ హృదయంలో, అంటే తలుపు అంటే ఏంటండి? ఇక్కడ తలుపు అంటే హృదయమే నీ తలుపు. హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు ఉండెనని అన్నాడు కదా, పాట ఉంది కదా. అదంతా కూడా బైబిల్లో వాక్యమే. అది సొంతగా కల్పించి రాసింది కాదు. నాకు ఆ వచనాలు గుర్తులేదు, నేను మీకు చెప్పాలనుకున్నా కానీ నేను సమయం లేక అవన్నీ చూసుకోలేకపోయాను. హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు అనేటువంటి పాట కరెక్ట్గా వచనాలుగానే అవి ఉన్నాయన్నమాట. బైబిల్లోనే ఉంటుంది అది. ఆ వచనాలనే పాట రూపంలో చెప్పాడు. హృదయం అనేటువంటి తలుపు దగ్గరట. తలుపు అంటే మనకు చేపించుకున్న తలుపులు కాదండి. నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి ఉన్నాను. వాక్యంతో నేను నా స్వరము మాట్లాడుతూ ఉన్నాను. నా స్వరము నువ్వు విన్నట్లయితే, నీ హృదయమును కనుక నువ్వు తెరిచినట్లయితే, ఆ హృదయంలోనికి నేను వచ్చినట్లయితే సాతాను శక్తులకి చోటు లేకుండా నా వాక్యం చేత నీ హృదయాన్ని నింపేసేస్తాను. నింపినట్లయితే అప్పుడు నీవు నా దానమైపోతావు, నీవు నా వాడివైపోతావు, నేను నీ వాడినైపోతాను. అప్పుడు మన ఇద్దరం కలిసి అక్కడ పరలోక రాజ్యమందు కలిసి మెలిసి భోజనము చేస్తూ ఉంటాం. కాబట్టి నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర కంట ప్రభు వచ్చి, వాక్యం వచ్చేసి తలుపు కొడుతూ ఉంది. ఆ వాక్యం అనే దాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి, నీ హృదయంలో చేర్చుకోవాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇక్కడ అందరూ ఉన్నారు, నా వైపే చూస్తున్నారు. నేను అనుకుంటాను అందరూ చక్కగా వింటున్నారు, పాపం పనులకు వెళ్ళి వచ్చి కదా నా వైపే తిరిగి చూస్తున్నారు అనుకుంటాను. కానీ మీరు ఎక్కడుంటారు? ఇక్కడ వాక్యం చెబుతూ వింటున్నారు. బయటికి వెళ్ళిపోతారు. ఏం చెప్పారమ్మా ఈ రోజున వాక్యం అంటే? ఏదో 4 మాటలు చెప్పాడు, అర్థమయ్యి అర్థం కాకుండా పెద్ద పెద్ద కేకలేసి వెళ్ళిపోయాడు. నాకు అన్నీ గుర్తులేదు. కొంత ఇదిగో 4 మాటలు గుర్తుంటాయి, మిగతా గుర్తుండవు. ఎందుకంటే నేను చెప్పిన ప్రభు మాట్లాడుతున్న మాటలు హృదయంలో చాగలేదు, చెవులలో చొచ్చినాయి, ఈ చెవులో నుంచి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నీ హృదయం అనేటువంటి మనస్సును, నీ హృదయం అనేటువంటి ఆత్మను ఎక్కడ పెట్టావు? ఇంటి దగ్గర. నా పిల్లలు ఏమైపోయారు? గేదెలు తడిచిపోతున్నాయేమో, చెవులో నాటేసే మునిగిపోతుందేమో, ఈ ఆలోచనలన్నీ మనిషికి ఉంటూ ఉంటాయి, మనుషులకు ఉంటాయి. కాబట్టి మన మనసుతో విన్నదానిని హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ చెవులతో విన్నదానిని హృదయంలో చేర్చుకున్నట్లయితేనే నువ్వు తలుపు తీసి దేవుని యొక్క స్వరము విని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నట్లు. అంతేగాని మనసు ఇంటి దగ్గర పెట్టో లేకపోతే ఇంకో చోట పిల్లల దగ్గర పెట్టేసి వాక్యం విన్నట్లుగా నా ఇంకా చూసినంత మాత్రం నువ్వు అర్థం కావటానికి చెబుతున్నాను, మీకు అర్థం చేసుకుంటానని మాత్రమే చెబుతున్నాను. కాబట్టి మీకు నేను చెప్తున్నానని అనుకోవద్దు. అందరూ కూడా అంతే. నేను వస్తా ఉన్నాను, కారు నడుపుతూ ఉన్నాను, నాటేసాం కదా మునిగిపోయిద్దని చెప్పారు మన నాని. మునిగిపోయిందిలే, రేపు వేపించుకోవచ్చులే అని అనుకున్నాను. నేను కూడా అలా ఆలోచించేవాడు. మనిషి మన హృదయం అట్లాంటిది. అయితే దేవుని యొక్క వాక్యము మందిరములో చేరి వినేటప్పుడు మాత్రము ఖచ్చితంగా విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. తలుపు తట్టడం అంటే హృదయాన్ని తడుతున్నానయ్యా, నా స్వరము నీ తలుపు తడుతుంది, నీ హృదయం అనే తలుపుని తడుతుంది, దాంట్లో చేర్చుకోయ్యా. అలా చేర్చుకున్నట్లయితే నువ్వు చాలా భాగ్యవంతుడైపోతావు. మన ఇద్దరము కలిసిమెలిసి పరలోక రాజ్యంలో జీవిద్దామయ్యా అని గొప్ప వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పి చెబుతున్నాడు. అలాంటి వరము పొందిన వాడు మాత్రమే దేవుని అంగీకరించేటటువంటి వాడు. తన్ను ఎందరూ అంగీకరించుదురో, అంగీకరించడం అంటే నీవు అంగీకరించిన దానమైతే దేవుడు చెప్పినటువంటి హృదయాన్ని తెరువు. దేవుడు మనతో చెప్పినటువంటి హృదయాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటానికి ఆశపడేదానిగా ఉండాలి. ఆ వాక్యమును వినటానికి వినదానిమే కాదు, ఆ వాక్యం హృదయంలో చేర్చుకుని ఆ హృదయంలో చేరిన వాక్యము భద్రపరుచుకుని రేపటి దినాన వాక్యాన్ని బయటికి పంపించకూడదు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది ఆ హృదయంలో, నేను తిష్ట వేసి దేవుని వాక్యమును పారదోలేసేసి మీరందరినీ నా జనంగా చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నటువంటి రోజులు. ఇది కృపాయుగము. కృపాయుగం అంటే కృప కలిగిన దేవుడు మనందరికి కూడా ప్రతిఫలం ఇవ్వటానికి మనకు అవకాశం కల్పించాడు. రాబోయే రోజుల్లో మనమంతా కూడా ఇంకా మరి మందిరాలు కట్టగలుగుతామో, మందిరాల్లోకి వచ్చి ప్రార్థన చేయగలుగుతామో కూడా తెలియని రోజులు వచ్చేసినాయి. అనేక రాష్ట్రాల్లో వచ్చేసినాయి. చూడండి, బీహార్లో, యూపీలో ఎంత ఘోరాలు జరుగుతున్నాయో. మరి జార్ఖండ్లో నన్స్ని, అంటే మన
కేరళ నుంచో వెళ్ళిన 2 నన్స్ని పట్టుకుని వాళ్ళు పరిచర్య చేయడానికి వెళితే వాళ్ళని జైల్లో పడవేసేశారు. మరి అది ఎంతో ఘోరము. మరి పార్లమెంట్లో గొడవ చేస్తున్నారు, వాళ్ళని వదిలిపెట్టమన్నారు, వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు బీజేపీ వాడు. కాబట్టి ఎన్నో చోట్ల తెనాల్లో కూడా ఒక చర్చి మీద దాడి చేసేసారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అలాంటి రోజులు వచ్చేసినాయి. వాక్యము వినటానికి, దేవుని యొక్క స్వరం వినేటువంటి అవకాశం కూడా కోల్పోయే రోజులు వచ్చేస్తాయి. ఎప్పుడంటే రాకడ సమీపంగా ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు వాక్యం అందిస్తున్నాడు కృపాయుగము కాబట్టి ఇంకా దొరుకుతుంది. నేను దొరుకు కాలములోనే మీరు నన్ను వెదకండి. నేను దొరుకు కాలములోనే మీరు వెదకండి. నేను ఒకసారి వచ్చిన తర్వాత నన్ను వెదకాలని చెప్పి నా వాక్యం కోసం, అయ్యో నా పక్కన ఉన్నటువంటి వాడు ఏదైతే తిరగల 2 విసురుతున్నాం, ఒకడు పైకెత్తబడ్డాడు, పొలంలో నాటేస్తున్నాం, ఒకడు వెళ్ళిపోయాడు, ఇంట్లో మంచం మీద పడుకున్నాం, భర్త లేడు లేదా భార్య లేదు, ఆశ్చర్యపోతూ అప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తానని చెప్పి నువ్వు ప్రగల్భాలు పలికి నువ్వు బైబిల్ తీసుకున్నా కానీ నీకు సాతానుడు, అక్కడ కూర్చున్నటువంటి సాతానుడు, యెరూషలేములో కూర్చున్నటువంటి వాడు ఏం చేస్తాడో తెలిసిన? సాతాను శిష్యుడు, ప్రపంచ నియంతగా పిలువబడేటువంటి వాడు, శక్తిమంతుడు అనమాట. వాడి యొక్క పరిపాలన నీకు అవకాశమే రానే రాదు. కృపాయుగములో మాత్రమే దేవుని యొక్క రక్షణ పొందుతానికి అవకాశం ఉంటుంది. అదే అశ్రద్ధ చేసినట్లయితే, ఒక్కసారి దేవుని రాకడ వచ్చిన తర్వాత నీతిమంతులంతా ఎత్తబడిపోయినట్లయితే, ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి వాడు నేను రక్షణ పొందాలని చెప్పి నువ్వు తాపత్రయపడినా, లేదు ఈ కష్టాలు భరించే కంటే మరణమే పొందాలని చూసినా అక్కడ మరణము కూడా నీకు దొరకదట. సముద్రంలో దూకిన సముద్రం ఎత్తి పైకేసేసిందట. కొండపై నుంచి దూకితే కూడా మనం మరణం పొందమాట. అలాంటి రోజులు వచ్చేస్తాయి. అతి సమీపంగానే ఉంది. కాబట్టి అమ్మా, భయభక్తులు కలిగి దేవుని యొక్క రాకడ గురించి విన్న మనము భయం కలిగినప్పుడు కూడా మన వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని హృదయంలో చేర్చుకోమని కాదు నా ఉద్దేశం. దేవుడు ఏ మాట అయితే పలుకుతాడో ఎందరూ అంగీకరిస్తారో, అంగీకరించి నీవు బాప్తిజం తీసుకున్నావు కదా. అంగీకరించడం అంటే హృదయం నిండా వాక్యం నింపుకోవటమనే. హృదయం నిండా వాక్యం అంటే హృదయం నిండా క్రీస్తుని అంగీకరించిన దానివైనట్లయితే హృదయం నిండా క్రీస్తుతో ఉండాలి. అంటే క్రీస్తు మార్గము నీలో ఉండాలి. క్రీస్తు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ హృదయంలో ఉండిపోవాలి. అంటే నువ్వు నడిచే నడకంతా క్రీస్తు మార్గంలో నడవాలి అనేది అక్కడ. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు అర్థం కావడానికి. ఇంట్లోకి ఉంటామండి, మనం ఇంట్లోకి వచ్చి తలుపు కొడతారు, వెంటనే ఎవరండి అని అంటాం, తలుపు తీస్తాం, పాస్టర్ గారే వస్తారు. నాకు ఇష్టమైంది అనుకో, పాస్టర్ గారు ఎప్పుడు వచ్చారండి, రండి రండి లోపలికి రండి అంట. నాకు ఇష్టం లేదనుకో పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు, అదే చెప్పండి పాస్టర్ గారు, కొద్దిగా బిజీగా ఉంది, నేను బజార్ వెళ్ళాలి, ఏమనుకోవద్దు అంటాం. ఆయన బజార్లో నుంచే వెళ్ళిపోతాడు. దేవుని స్వరము తలుపు కొట్టింది. కొట్టిన వెంటనే నేనేం చేశాను, సాతాను శక్తులు నాలో ఉన్నాయి కాబట్టి త్రోవపడిన విత్తనం ఏ విధంగా అయితే పనికి రాకుండా పోయిందో, రాతి నేలను పడిన విత్తనం ఏదైతే ఎండిపోయిందో నీరు లేనందువలన, ఆ విధంగా నా హృదయంలో దేవుని వాక్యము లేనందువలన వాకిట్లో నిలబడిన పాస్టర్ గారిని అక్కడి నుంచి అటే పంపిస్తా. లేదు నాకు ప్రేమ కలిగింది అనుకో, పాస్టర్ గారు రండి పాస్టర్ గారు, మీరు వస్తారని నేను నిజంగా ఎదురు చూస్తున్నా పాస్టర్ గారు, మాకు కొద్దిసేపు వాక్యం చెప్పి వెళ్ళండి పాస్టర్ గారు అని పిలిచావా, మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఆ విధంగా పాస్టర్ గారనే కాదు, బంధువులు వస్తాడు, ఇష్టమైన బంధువు వచ్చాడు అనుకో, లోపలికి పిలుస్తావు, కాఫీ ఇస్తావు. లేదనుకో చూసి చూడనట్టుగా తలుపు వేసేసి, ఆయన లేడండి, ఏం పని మీద వచ్చారు, తలుపు వేసేస్తాం. అదే దేవుని వాక్యం కూడా చెబుతుంది, అయ్యా నేను నీతో మాట్లాడుతున్నాను. ఇష్టమైనటువంటి వాళ్ళేమో బాగా ఆహ్వానించి హృదయంలో చేర్చుకుంటాం, ఇష్టం లేని వాళ్ళేమో రాతి నేలను పడిన విత్తనంలాగా దాన్ని వ్యర్థమయ్యే విధముగా వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకుండా చెవులతో విని వదిలేసేస్తున్నాం. అది అర్థం చేసుకో. ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీయకపోతే మన అతను ఎంత బాధపడతాడు. బాగా లోపలికి పిలిచిన తర్వాత కాఫీ ఇచ్చి ముఖం మార్చుకున్నావు అనుకో, ముఖం మార్చుకుంటే అర్థమైపోయింది అతనికి, ఇక రాడు. ప్రభువుని కూడా ఒకసారి పిలిచావు, అంగీకరించావు, బాప్తిజం తీసుకున్నావు, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం ఉంది, ప్రతినిత్యము నిరీక్షణ కలిగి జీవిత పర్యాంతము కూడా వాక్యాన్ని పట్టుకుని ప్రభువునందు ప్రేమతో ఉండాలనే దేవుడు చెబుతున్నాడు. అంతేగాని ఈ రోజు మందిరానికి వచ్చాను, వాక్యం విన్నాము, రేపటి దినాన్ని మనం వినకపోయినా పర్వాలేదులే, లేదా పొద్దాక రోజు ఇదేంటి పాస్టర్ గారు చెప్పే వాక్యం ఇదే కదా అని అనుకున్నామంటే మనము వ్యర్థులైపోతామన్నమాట. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులుగా నేను అధికారముతో అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి అమ్మా, మంచి హృదయం కలిగి ఆ విధంగా చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి అందరూ కూడా
సెలవిస్తూ ఉంది. ఎందుకంటే హృదయంలో మన వాక్యం ఉందనుకోండి, హృదయంలో వాక్యం ఉండటం అంటే ఏంటమ్మా? దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నాము. దేవుని యొక్క మార్గంలో నడవటం అంటే హృదయంలో వాక్యం ఉన్నప్పుడు తప్పులు చేయం, బూతు మాటలు మాట్లాడం, ఒకరికి దోషం చెయ్యం. హృదయంలో వాక్యం కనుక లేదనుకోండి, అప్పుడేంటి? ఒక వాక్యం కూడా ఉంది, అది నాకు గుర్తులేదు కానీ, హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. వాక్యమే హృదయం అంతా నిండిందనుకో, ఏమనంటావు? అయ్యా ఎప్పుడొచ్చా బాబు, నాయన బాగున్నావా? అయ్యా మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చామయ్యా, బాగా చెప్పారయ్యా. లేకపోతే మరి మన పెద్దల దగ్గరికి వెళ్ళామయ్యా, మంచి వాక్యం వింటున్నామయ్యా, మన మందిరంలో బాగా అందరం కలిసిమెలిసి ఇది చేస్తున్నామయ్యా, ఆ మాటలు వచ్చేస్తాయి. మన హృదయం కనుక వాక్యం లేదనుకోండి, ఇహలోక పరముగా శరీరాశలతో మరి ఇహలోక ఆశలతో కనుక మన హృదయం నిండి ఉందనుకోండి, మనకు వచ్చేది చాలా. అది మళ్ళీ ఇంకొక వాక్యం చెప్తాను, తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ మనం హృదయంలో వాక్యాన్ని గురించి నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, కానీ సరే నాకు సమయం కూడా నేను లేటుగా వచ్చాను. అయితే ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24లో కూడా ఒక మాట చదువుకున్నాం. హృదయాన్ని గురించి మరి సొలొమోను రాజు కూడా రాస్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24లో ఏమంటాడంటే, నా కుమారుడా, అమ్మా సరే అమ్మా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో 22వ అధ్యాయం 23వ వచనం అంటాడండి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చేసేయ్యా. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రియ కుమారుడా. కుమారుడా అంటే కుమార్తెలు కుమారులు. నా ప్రియ కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చేసేయి. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. అయ్యా నేను నడిచిన మార్గములు, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవించినప్పుడు ఏ విధంగా అయితే మార్గములో నడిచాడో, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏమంటున్నాడు? నా కుమారుడా నీ హృదయాన్నే నాకు ఇచ్చేసాయ్యా. అంటే నీ హృదయము, నేను తలుపు తట్టినప్పుడు నీవు హృదయములో నా స్వరము విన్న వెంటనే తలుపు తీసి నా వాక్యమును నువ్వు చేర్చుకోయ్యా. నీ హృదయం నాదైపోతుంది. నీ హృదయాన్ని నాకు ఇచ్చేసేయి. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నీ కన్నులకు నా మార్గము ఇంపుగా ఉండనిమ్ము. కన్నుల కంటే నీ కన్నులకు నా మార్గములు అంటే ప్రభు యొక్క మార్గము. ప్రభు మార్గం ఎట్లా చేశాడండి? ప్రభు మార్గం ఎలాంటిదంటే, ప్రభువు ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ప్రభు మార్గంలో ప్రేమామయుడైన ప్రభువు ఒక ప్రేమనే చూపించి వెళ్ళాడు. ఎంతటి పాపినైనా అమ్మా అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచాడు. మరి ఎవరిని, ఏమ్మా నువ్వు తప్పు చేసి వచ్చావు ఏంటి, ఇంకోసారి చేయబాకు అని అనలేదు. మనుషులు మనమైతే ఏం చేస్తామంటే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఏదైనా మనం చెప్పాలంటే సలహా అడిగారు అనుకో, అమ్మా ఇంక చేయబాకు అంటాం. ప్రభు అట్లా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, నేనును నిన్ను శిక్షించనమ్మా అని అన్నాడు. అంతే. ఆమె ఎంత పరివర్తన కలిగి దేవుని యొక్క వాక్యమును హృదయంలో చేర్చుకుని జీవిత పర్యంతము దేవునికి ఎంతో రుణపడి ఎంతో ఇదిగా మరి జీవించింది. కాబట్టి ఆ యొక్క మగ్దలేనే మరియా వీళ్ళందరినీ కూడా దేవుడు ఎంతగానో వారిని తన యొక్క ప్రేమ మాటలతో ఆకట్టుకుని మార్పు చెందేలాగా చేశాడు. ఎక్కడ శిక్షించలేదు. దేవుని యొక్క మార్గం అంటే ప్రేమే. ప్రేమ తప్ప ఆయన హృదయంలో ఇంకేమీ లేదు. ఆయన మార్గమంతా ప్రేమే. ఎక్కడ ఎవరిని శిక్షించలేదు. శిక్ష సిలువ వేస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు నాయన, వారిని క్షమించేసేయి. వాళ్ళకంటా తెలియదట, కొరడాలతో కొడుతున్నారు, మరి మేకులు కొట్టేసి సిలువలో పెట్టేశారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు నాయన, తెలియకే చేస్తున్నారు తండ్రి, వాళ్ళకి క్షమించు అని అన్నాడు. కాబట్టి అమ్మా, ప్రభు యొక్క మార్గం అంటే, నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము.
నీకు ఇష్టపూర్తిగా ఉండనిమ్ము, నా మార్గములు అంటే నీ హృదయంలో చేర్చుకో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మరి నీ హృదయమును నాకు ఇవ్వమని అన్నాడంటే, నీ హృదయమును నాకు ఇవ్వమని అన్నాడంటే మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయం నాకు ఇవ్వటం అంటే నా వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ హృదయం నాదైపోతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి అమ్మా, ఆ హృదయాన్ని గురించి దేవుడు ఇన్నిగా చెప్తున్నాడు కదా. హృదయంలో గనక దేవుని వాక్యం లేదనుకో, నీ హృదయం గనక దేవునికి ఇవ్వలేదనుకో, జరిగేది ఏంటో తెలిసిన హృదయాన్ని గురించి దేవుడు చాలా మరి పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త చెబుతాడు. ఇర్మియా ప్రవక్త హృదయాన్ని గురించి చాలా గొప్ప ఇదిగా అంటే చెడుగా చెప్పేసి, చెడుగా కాదు, హృదయాన్ని గురించి వర్ణిస్తూ చాలా మరి ఒకసారి చదవండి. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. చూడండి ఏమంటున్నాడమ్మా, హృదయము అన్నింటికంటే మోసకరమైనదట. నీ చెయ్యి మోసకరమైనది కాదు, నీ చెయ్యి ఇంకొకరిని కొడతది, అయినా మోసకరమైనది కాదట. నీ హృదయము మాత్రం అన్నిటికంటే మోసకరమైనది. చూడండి, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, మామూలు వ్యాధి కాదంట, అతి ఘోరమైన వ్యాధి కలిగిందట. ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందట. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు కూడా గ్రహించలేడు. ఇప్పుడు నేనున్నాను, ఒక వ్యక్తి, నేను వస్తూ ఉంటాను, ఏదో పొరపాటునే బండి తగిలిద్దో లేకపోతే ఇంకోటి తగిలిద్ది, మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఒక అతను మనం కొడతాడు, చెయ్యి తప్పు చేసింది, అయితే చేతిది తప్పు కాదంట, ఇంకేదో చేస్తాడు, అది తప్పు కాదంట. హృదయం మాత్రమే ఘోరమైనదట. హృదయము అన్నింటికంటే మోసకరమైనది అంటున్నాడు. ఎందుకనండి? హృదయమే ఎందుకు మోసకరమైనది? ఎందుకని మోసకరమైనది? ఎందుకు నువ్వు చేత్తో అతను కొట్టావు? ఎందుకు నీ కంటితో నువ్వు పాపం చేశావు? ఎందుకు అతని మీద ద్వేషం పెంచుకున్నావు? దేవుని వాక్యం ఇంతకు ముందే విన్నాం. ఏమని అంటున్నాడు వాక్యం? ఏమని చెప్పిందమ్మా? హృదయము నిండిన దానిని బట్టి నీవు మాట్లాడతావు. మనం మాట్లాడే ప్రతి మాట కూడామ్మా హృదయము నిండిన దానిని బట్టి. నిండితం అంటే నా వాక్యము నీ హృదయము నిండా ఉందనుకో, నీ హృదయంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి అనుకూలమైనటువంటిది, దేవుని మార్గంలో మాట్లాడతావు. నీ హృదయంలో వాక్యం లేదనుకో, నువ్వు మాట్లాడే మాటలు తేడా ఉంటాయి. నీ ఆలోచనలు, మాటలు అంటే మాటలే కాదు, హృదయము నిండిన దానిని బట్టి నీ నాలుక మాట్లాడుతుంది కదా. నీ చేష్టలన్నీ కూడా హృదయము నిండిన దానిని బట్టి. నీవు కంటితో పాపము చేసావంటే నీ హృదయంలో వాక్యము లేకే. నీవు చేత్తో ఒకటి కొట్టావంటే హృదయంలో ఆలోచనలన్నీ కూడా చెడు ఆలోచనలే, ఎందుకంటే వాక్యం లేదు. పాపము చేయటానికి ప్రయత్నించావా? హృదయంలో వాక్యం లేదు. కాబట్టి నీ హృదయము నిండిన దానిని బట్టి నీవు నోరు మాట్లాడతావంటే అర్థం ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనదట, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదట, మామూలు వ్యాధి కాదట అని అంటాడు. దానిని గ్రహించగలిగిన వాడు ఎవడయ్యా? మనం నిజంగా గ్రహించగలుగుతామా? మనం గ్రహించలేం. అతడు తప్పు చేశాడు అనుకుంటాం, అతని హృదయంలో వాక్యం లేదని గ్రహించలేం. మనం తప్పు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, కానీ మన హృదయంలో వాక్యం లేదని మనం గ్రహించలేం. వాక్యమే ఉంటే మనం ఆ పాపం చెయ్యం, ఆ తప్పు చెయ్యం. అదే 10వ వచనం కాడ చదువమ్మా. చూడండి, ఒకని యొక్క ప్రవర్తనను బట్టి, అంటే ఒకడు చేసే ప్రవర్తనను బట్టి మన యొక్క క్రియలు, వాని యొక్క క్రియలను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అనేటువంటి నేను హృదయాలను పరిశీలిస్తాను, అంతరింద్రియములను నేను పరీక్షించవాడను అంటున్నాడు దేవుడంట. మన పాపాలని బేరీజ్ వేసుకుంటానికి, మనం చేసే చేష్టలు, మన క్రియలన్నిటిని కూడా బేరీజ్ వేయటానికి ఏం చూస్తున్నాడట? హృదయాలను మాత్రమే పరిశీలిస్తానయ్యా. నీవు చేసే క్రియలను నేను చూడను, నువ్వు చేసే పాపాలను నేను చూడను, ఎందుకంటే నీ హృదయాలు నేనే పరీక్షిస్తాను. నీ అంతరేంద్రియములో నేను ఆకాశ మధ్యముల నుంచి నేను చూస్తూ ఉంటాను ప్రతి క్షణము కూడా. ఎంతమంది ఉన్నా కూడా అందరి యొక్క అంతరింద్రియాలు. అంతరేంద్రియము అంటే ఏంటి? మన ఆలోచనలు,
మన మనస్సు ఇక్కడే ఉన్నాం, చంద్రమండలంలోకి వెళ్ళొస్తాం, ఒక్క క్షణం అమెరికా వెళ్ళి వచ్చేస్తాం. నేను చెప్పే లోపే వెళ్ళి వచ్చేసేస్తాం, తెనాలి వెళ్ళి ఇప్పుడే వచ్చేసేస్తాం. అది మనసు. నీ మనసులో నీ యొక్క ఆలోచనలు, నీవు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు, నీవు కూర్చుని నేను వాక్యము మాట్లాడుతూ ఉండగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఆలోచనలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడును నేను వాటిని పరిశీలిస్తాను, నీ హృదయాన్ని కూడా పరిశీలిస్తాను. నీ మార్గములు నా మార్గములకు అనుకూలముగా నీవు జీవించయ్యా. నీ హృదయాన్ని నాకు ఇచ్చేసేయి, నా యొక్క మార్గములకి ఇంపుగా ఉండేలాగా, నీ మార్గములు నాకు ఇంపుగా ఉండేలాగా చెయ్యి అంటే దేవుడు మనల్ని వేడుకుంటున్నాడు, మనం కోరుకుంటున్నాడు. అమ్మా, హృదయంలో వాక్యం చేర్చుకో, నా మార్గములు నీకు ఇంపుగా ఉండే విధముగా నీ హృదయాన్ని సరి చేసుకో. నీవు హృదయంలో నిండిన దానిని బట్టి నువ్వు మాట్లాడతావు. నీ క్రియలు, నీ చేష్టలు, ఆ క్రియలకు ప్రతిఫలము నేను వాటి అన్నిటిని బేరీజు వేసుకుని నీ హృదయంలో నువ్వు చేసే పాపాలను బట్టి, నీ హృదయంలో నిన్న దానిని బట్టి నేను నీకు శిక్షిస్తాను. నీకు ఇచ్చే ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. ఆకాశ మధ్యము నుంచి నేను అన్నిటిని కూడా నేను పరీక్షిస్తూ ఉంటానని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. విన్న వాక్యాన్ని మర్చిపోకూడదు, విన్న వాక్యాన్ని మననం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిపోతావా, నీ పిల్లలతో పంచుకోవాలి, లేదా భర్తతో భార్య, భార్యతో భర్త, ఇద్దరు దాని గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు శాశ్వతంగా హృదయంలో ఉండిపోతుంది. మన హృదయంలో ఉంచుకుని పక్కింటోడికి చెప్పలేదా, కొంతమంది రాలేకపోతారు, వారికి నువ్వు వాక్యం ప్రకటించి చెప్పాలి. దేవుడు అంటాడు, నీ హృదయము మంచిదై ఉంటే నా వాక్యము నీవు మాత్రమే నా యొక్క రాజ్య వారసత్వం పొందుకోవద్దమ్మా, పక్కింటి వాడు కూడా రాజ్య వారసత్వం పొందుకోవాలి. అందుకే కదా నేను వచ్చింది, పాపులైన మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నది ఎందుకమ్మా, మీరు నాకు నా జనాంగము కాదు, నా జనాంగం అంతా ఇజ్రాయేల్ ప్రజలే, అయినా పాపంలో జీవిస్తున్న మీరు, అన్యజనులుగా పిలువబడే మీరు, మీ అందరిని నేను ఏర్పాటు చేసుకుంటానికి నన్ను రక్త తర్పణ చేసి శిలువ మరణం పొంది మిమ్మల్ని మీ పాపాలు క్షమించాను కదా, నా మార్గం అదే కదా. అందుకే మనము వాక్యము తెలిసిన మనము పక్కింటి వాడికి చెప్పాలి, పరాయి వాడికి చెప్పాలి, వాక్యము తెలియని వాడికి చెప్పాలి, ఒక్కళ్ళని ఆకర్షించాలి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరిని ఆకర్షించి ఒక ఆత్మను కనుక రక్షిస్తే పరలోకమందున్న దేవదూతలు సంతోషిస్తారు. పరలోకమందున్న దేవదూతలు సంతోషించే విధముగా నువ్వు చేయగలిగితే ఎంత సంతోషము దేవునికి. నీ యొక్క బహుమానాలన్నీ కూడా రెట్టింపు అయిపోతా ఉంటాయి. దేవుని దగ్గర నీవు పొందుకునే బహుమానాలన్నీ కూడా రెట్టింపు అయిపోతాయి. కాబట్టి అమ్మా, ఇక్కడ మనం ఇర్మియా మనకు హెచ్చరించినట్లుగా మనము ఎప్పుడు కూడా మన హృదయం నిండా కూడా వాక్యము చేత నింపబడాలి. ఎప్పుడు కూడా హృదయం అనే దాని గురించి మనము గ్రహించలేమట. ఆ హృదయం చేసే పాపాలు అంటే మన ఆలోచన విధానం అన్నీ కూడా మనం గ్రహించలేమట. అందుకనే వాళ్ళని ఎలా ఉంటారంటే, వేషధారిగా నీవు ఉండవద్దు, వేషధారులుగా ఉండొద్దు అంటాడు యేసు ప్రభు వారు. ఎక్కువగా వేషధారులు, శాస్త్రులాగా, పరిసయ్యులాగా వేషధారులుగా ఉంటారు. మీరంతా మీ వేషధారణ మానేసేయండి, మీరంతా కూడా ఏదో గొప్పవాళ్ళగా ధర్మశాస్త్రం అంతా మేము ప్రకటిస్తాము, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అంటే, ఈనాటి కాలంలో నాకు బైబిల్ అంతా తెలుసు, నేను బాగా బోధించగలుగుతాను, నేను బాగా వాక్యం చెప్పగలుగుతాను అనుకునేటువంటి బోధకులారా అని ఈ రోజున అన్నట్లుగా ఆనాటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళని గురించి యేసు ప్రభు ఎప్పుడు విమర్శిస్తూ ఉండేవాడు. మరి వాళ్ళకి మంచి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం, మోషే చెప్పిన ధర్మశాస్త్రంలో అంత పాండిత్యం ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఏమంటాడు తెలిసిన, వేషధారులు అంటాడు. వాక్యము తెలుసు కానీ, వాక్యం ప్రకటిస్తారు కానీ వాళ్ళంట హృదయంలో వాక్యం ఉండదట. వారు నా మార్గమును అనుసరించి నడవరు కాబట్టి వారిని విమర్శిస్తాడు ప్రభు. వారు ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి నడవరట. మీరు ఒక్కసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. ఒక వచనమే చదువు. 23, 25లో ఏమంటాడంటే, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏమంటున్నాడు చూడండి అమ్మా, జాగ్రత్తగా వినండి. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా,
ఉమ్, ఉమ్, ఆ, 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 చాలమ్మా. ఈ 23, 25 అధ్యాయం వచనంలో కూడా మత్తయి సువార్తలు చెప్పేది ఏంటంటే, వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఇంకా వేషధారులే. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట బాగా శుభ్రం చేసేస్తారు. భోజనం చేసేటప్పుడు ఎదుటివాడికి కనిపించాలని చెప్పి మీరు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని మేము శుభ్రంగా వస్తామంటారు. ఒకసారి వాళ్ళు అడుగుతారు, శాస్త్రులు వీళ్ళంతా కూడా, యేసు ప్రభువారిని, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తున్నారని అంటారు. అయితే ప్రభు దానికి సమాధానం చెబుతాడు. అయితే వీళ్ళు అనుకునేది ఏంటంటే, మేము శుభ్రముగా చేతులు కడుక్కున్నాము, కాళ్ళు కడుక్కున్నాము, కాబట్టి మా గిన్నె కూడా, మేము తినే పాత్రను కూడా శుభ్రము చేసుకుని చక్కగా మేము భోజనము చేస్తున్నాము అని అంటారు. అయితే ఏమంటాడంటే, వాటిని మీరు వెలుపల మాత్రమే శుభ్రము చేస్తారయ్యా, వెలుపల మాత్రమే శుభ్రం చేస్తారంటాడు. వెలుపల మాత్రమే శుభ్రం చేయగలుగుతారు. అయితే లోపల ఉన్నటువంటిది అంతా కూడా మురికితో నిండిపోయిందట. మరి అజేంద్రియత్వముతోనూ నిండి ఉందంటాడు. అజేంద్రియత్వం అంటే ఏంటో తెలుసునండి? సమస్త కల్మషముతో నిండిపోయిందంట. లోపట అంటున్నాడు ఇక్కడ. లోపట మరి బయటే కదా, పళ్ళడానికి లోపల ఉండదు కదా, మరి పాత్రకి లోపల ఉండదు కదా, బయటే తోముతున్నాడు, ఇంకా లోపల గురించి చెబుతున్నాడు. ఈ లోపల అనేది ఏదయ్యా అంటే హృదయం అనేటువంటిది. హృదయం అంతా మురికితో నిండిపోయిందయ్యా. ఓ శాస్త్రులారా, మీ హృదయం అంతా మురికితో నిండిపోయింది, మరి కల్మషముతో నిండిపోయిందయ్యా నీ హృదయం అంతా. దానిని శుభ్రము చేయాలయ్యా, వెలుపుట కాదయ్యా అని అంటాడు. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చదవండమ్మా. 20వ వచనము, 21, 22 చదవండి. ఆ ఆ ఆ ఆ ఉమ్ 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 చూడండి, ఈ చెడ్డవన్నీ కూడా 12, 14 చెబుతాడు. జాగత్వము, వ్యభిచారము, దొంగతనము, మరి మరి ఎదుటివాడిని దూషించటము, దూషణ మాటలు, ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తాయట. దీని అర్థం ఏంటంటే 7వ అధ్యాయము మరి 7:20 నుంచి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 దాకా చదువుకున్నా కూడా మీరు తర్వాత చదువుకోండి. ఏమంటాడంటే, అయ్యా బయట నుంచి లోపలికి వెళ్ళేది, నువ్వు పళ్ళాన్ని కడిగావు కదా, ఆ పళ్ళెంలో నువ్వు తినేటువంటిది లోపలికి వెళుతుంది, అది ఏమీ కూడా నీకు అపవిత్రపరచదు. నీవు తినేటువంటి ఆహారము లోపలికి వెళ్ళి ఏమీ అపవిత్రపరచదు, అది మళ్ళీ వెంటనే బహిర్భూమిలోకి విడువబడుతుంది. వాక్యమంతా చదవండి, తర్వాత మీకు అర్థమవుతుంది. బహిర్భూమిలోకి విడిచిపెట్టబడుతుంది, దానివల్ల నీకు అపవిత్రత కలగదు. అయితే నీ హృదయంలో నిండినటువంటి మాటను బట్టి, నీ హృదయం నిండిన దానిని బట్టి నువ్వు చేసే క్రియలు, నీ హృదయము మాట్లాడే మాటలు, మార్గము, దాని వలన ఈ జాగ్రత్తము, మరి తాగుడు, లేదా ఇంకా అనేకమైన దొంగతనము కానీ, దూషణ మాటలు కానీ, ఇవన్నీ కూడా పలుకుతావే. 14 రకాలైనటువంటి తప్పులు చేస్తావట. పాపం అనేటువంటిదంతా కూడా లోపల నుంచే వస్తుందట, హృదయంలో నుంచే వచ్చేస్తావా. కాబట్టి హృదయం నిండిన దానిని బట్టి నీవు మాట్లాడగలుగుతావు. నీ హృదయం నిండిన దానిని బట్టి మాట్లాడటం అంటే, నీ హృదయం నిండిన దానిని బట్టి నీవు క్రియలు చేస్తూ ఉంటావు. నీవు ప్రతినిత్యము చేసే క్రియలన్నీ కూడా నీ హృదయం నిండిన దాన్ని బట్టి. హృదయం నిండా వాక్యం ఉంటే ఎప్పుడు తప్పు చేయం. దేవుని మాటలే మాట్లాడుకుంటాం. ఎదుటి వాడు తప్పు చేశాడా క్షమించేసేస్తాం. పక్కింటి వాడు తప్పు చేశాడా క్షమించేస్తాం. పక్కింటి వాడు మనకు ఏదైనా అపకారం చేశాడా, ఆ తప్పు చేశాడే ప్రభువా, ఆయన క్షమించేసే ప్రభువా అని ఒక్క నిమిషము మనం ప్రార్థన చేయగలుగుతామా? ఒక్క నిమిషం పక్కింటి వాడి గురించి, వాడు చేసిన తప్పుల గురించి ప్రార్థన చేయగలుగుతామా? వాడు ఒక్క మాట అన్నాడే, నేను 2 మాటలు అనగలుగుతాను. వాడు ఒక దెబ్బేశాడే, నేను 2 దెబ్బలు కొట్టగలుగుతాను. అది ప్రతీకార ఇచ్చ, అది హృదయంలో వాక్యము లేనందువలన మనం చేసే క్రియలు. కాబట్టి అమ్మా, ఈ రోజున కష్టపడి మందిరానికి వచ్చిన మనము అర్థం చేసుకోవాల్సింది, దేవుడు చెప్పేటువంటి వాక్యాన్ని మన హృదయం నిండా కూడా ఉంచుకోవాలమ్మా. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారి హృదయం నిండా వాక్యం ఉంటుందట. వారికి ఎవరైతే అంగీకరిస్తారో
వారంతా కూడా ప్రభు వచ్చి మన తలుపు మన హృదయాన్ని కొట్టినప్పుడు, మన హృదయంతో ఆయన మాట్లాడినప్పుడు, ఆయన స్వరం మనం విన్నప్పుడు ఆ స్వరాన్ని హృదయంలో చేర్చుకున్నాం. అలాంటి వారు మాత్రమే నా యొక్క ప్రియ కుమారులు, వారు మాత్రమే నా ప్రియ కుమార్తెలు, వారంతా దేవుని బిడ్డలు అని చెప్తున్నాడు. కాబట్టి అమ్మా, అలాంటి అర్హత, అలాంటి గొప్పతనము మనం పొందుకున్నందుకు ఎంతో సంతోషించాలి. ఎప్పుడు కూడమ్మా ప్రభు రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడో ప్రభు వస్తాడు కదా, అప్పుడు మారుదాంలే, ఇంకా నేను చిన్న వయసే కదా, ఇంకా చాలా తప్పులు చేయొచ్చు, ఆ తప్పులు అయిపోయిన తర్వాత మన యవ్వన వయసు అయిపోయిన తర్వాత నేను కూడా అప్పుడు బాగా దేవుళ్ళలోకి వచ్చేసేయచ్చు, బాప్తిజం అప్పుడు తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత నేను బాగా దేవుళ్ళలోకి ఎదగొచ్చు అనుకుంటే ఆ సమయం మనకు రాదేమో. ఆ సమయం మనకు రానే రాదు. ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళగా మనం ఉన్నట్లయితే అంటే అర్థం ఏంటంటే హృదయం నిండా వాక్యం నింపుకోవటం అంటే సిద్ధపాటు. మనము సిద్ధపాటు కలిగిన కన్యకలు 10 మంది గురించి ఎందుకు రాశాడు? ఇది కూడా ఉపమానమే. ఇజ్రాయెల్ దేశంలో పెండ్లి అయినట్లయితే పెండ్లి కుమారుని ఎదుర్కొని తోడుకుని వస్తానికి కొంతమంది కన్యకలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి జరుగుతుంది, పెళ్లి కుమారుని ఇంటి దగ్గర 7 రోజులు విందు పెండ్లి కుమారుడు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెండ్లి కుమార్తె ఇంటికి వస్తారు. వచ్చేటప్పుడు కన్యకలు అనేటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. ఎదురు చూసి వారిని ఆహ్వానించి పెండ్లి కుమారుని గృహంలోనికి చేస్తారట. అది ఆచారం అన్నమాట. అక్కడ అట్లా సిద్ధపడిన కన్యకలని నేను చెప్పి ఉపమానం ఎందుకు చెప్పాడంటే 10 మంది సిద్ధపడిన కన్యకలట సిద్ధులు పట్టుకుని ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉంటే 5 కన్యకలు, అయ్యో మా సిద్ధుల్లో ఒకవేళ నూనె అయిపోతే పెండ్లి కుమారుడు అంట ఎప్పుడు బయలుదేరుతాడో చెప్పడట. ఆడు ఇష్టం వచ్చినప్పుడు అర్ధరాత్రి వస్తాడట, తెల్లవారుజామున వస్తాడట. ఇది ఆచారం ఇజ్రాయెల్ దేశంలో. ప్రభు ఊరికినే రాయుడు, జరుగుతున్న సంభవాలను బట్టి ఉపమానాలు చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ సిద్ధపాటు కలిగిన కన్యకలు ఎదురు చూస్తూ ఉండాల్సిందేనట. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎంతో సాధారణంగా ఆహ్వానించి లోపలికి ప్రవేశపెడతారట. అయితే 10 మంది కన్యకలు నిలబడి ప్రభు రాకడ కోసం సిద్ధపడిన కన్యకలే సిద్ధులలో నూనె తీసుకుని చూస్తూ ఉన్నప్పుడు, సిద్ధులలో ఒకవేళ నూనె అయిపోతే మనం ఎలాగూ సిద్ధులు కొంచెమే కదా నూనె, ఇంకా సపరేట్గా కొన్ని బాటిల్లో తీసుకెళ్దామని చెప్పేసి కొన్ని దివిటీలలో ఉన్నటువంటి కాకుండా సిద్ధులలో నూనె తీసుకుని వెళదామని చెప్పి ఒక 5 మాత్రమే అనుకున్నారట. 5 కన్యలు అనుకున్నారట. చాలులే, మన ఈ దీపంలో ఉన్నటువంటి నూనె చాలులే, మనం ఈ ప్రమిదల్లో ఉన్న నూనె చాలు, ఇంకా సపరేట్గా తీసుకోక్కర్లేదే, ఎంత ఆలస్యం చేసినా మధ్యరాత్రి కంటే ఆలస్యం చేయండి అని చెప్పేసి అంట వాళ్ళందరూ ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువు యొక్క శబ్దం వినపడింది, స్వరం వినపడింది, బోరధ్వని శబ్దం వినపడింది. బోరధ్వని ఆకాశ మధ్యములో ఒక రెప్పపాటు కాలములోనే ఆకాశమాన నుంచి మధ్యాకాశమునకు దేవుని యొక్క బోరతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభు మధ్యాకాశమునకు దిగి వచ్చి ప్రభువునందు నిద్రించినటువంటి నీతిమంతులు యొక్క శరీరములు మహిమ శరీరాలుగా దాల్చి నీతిమంతులుగా జీవిస్తూ సజీవులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మను కూడా ఒక్క క్షణమందే రెప్పపాటు కాలములోనే ఇవన్నీ ఇక్కడ జరిగిపోతాయి. ఎత్తబడే వాళ్ళందరూ మనం ఎత్తబడిపోతాం. ఇందాక అనుకున్నట్లు 2 రోకలు తిరగలు విసురుతారట, ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళిపోతారట. 2 పొలంలో పని చేస్తాడు, ఒక్కడు వెళ్ళిపోతాడు. భార్యాభర్తలు ఒక్కడే వెళ్ళిపోతాడట, 2 నీతిమంతులు కాదు. ఆ క్షణము ఆ విధంగా వెళ్ళిపోతుందట. 10 మంది కన్యకలలో 5 మాత్రమే నూనెలో సిద్ధిలో ఉన్న నూనె పోసుకుని ప్రభుని ఆకర్షించారట. ప్రభు వచ్చేసాడు, వచ్చేసి తలుపు తీసేశాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రభువు చెప్తాడు అనమాట, వాళ్ళని గురించి చక్కని మాటలు చెబుతాడు ప్రకటన గ్రంథంలో. ఏమనంటే కరెక్ట్గా నాకు ఆ మాటలు గుర్తులేవు కానీ చక్కని మాటలతో చెప్తాడనమాట. ఎప్పటి నుంచో నా కోసం ఎదురు చూస్తున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, ఎన్నో కష్టాలు పడి నా కోసం చూసిన బిడ్డలారా, ఇదిగో నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించండి, నా రాజ్యంలో చేరండి, నా తండ్రి రాజ్యంలో మీకోసమే నేను కట్టిన గృహాల్లో మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా చెబుతాడట. అయితే 5 కన్యకలు సిద్ధిలో నూనె లేకుండా అంట, అమ్మా మా నూనెలు అయిపోతాయి, నీ దానికాడ కొంచెం పొయ్యి అంటే, ఈ కృపాయుగము జరిగిపోయిన తర్వాత సాతానుడు పరిపాలించే సమయంలో ఇంకప్పుడు సమయం లేదు ఇక మనకు మార్పు చెందడానికి. ఆ సిద్ధులలో నూనె అయిపోయినటువంటి కన్యకలు ఏమని అడుగుతారు, మాక్కడ కొంచెం ఏమంటే సమయం లేదు, ప్రభు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, నీకును మాకు చాలదు, నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకో. వెళ్ళే పాపం కొనుక్కుంటానికి పామిటి వాడి ఇంటికి వెళ్ళి నూనె కొనుక్కునేటప్పటికి ప్రభు రానే వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. పెండ్లి కుమారుడుగా ఉన్న పిలువబడేటువంటి ప్రభు వచ్చేసాడు. తలుపు తీసేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. తన కోసం సిద్ధపడినటువంటి 5 కన్యకలు లోపలికి తీసుకుని వెళ్ళాడు, తలుపు వేసేసాడు. ఏం చేశాడు తర్వాత? 5 కన్యకలు అప్పుడు రియలైజ్ అయిపోయారు, అయ్యో నాతో పాటు జీవించిన 5 పైకి వెళ్ళిపోయారే, ప్రభుని ఎదుర్కొంటానికి వెళ్ళిపోయారు,
నేను విడిచిపెట్టబడిన దానను, విడిచిపెట్టబడిన వాడను. అయ్యో నేను ఎలాగూ ప్రభుని ఎట్లా ఎదుర్కోవాలన్నారు. అయినా ప్రభు కోసం వెళ్ళారు, ప్రలాపించారు. ప్రభుని ఎదుర్కోవటం అంటే ప్రభు వాక్యం పట్టుకుని ప్రభు కోసము వాళ్ళంతా కూడా ప్రలాపిస్తూ ఏడుస్తూ ప్రభువా ప్రభువా అని చెప్పి అడుగుతున్నారట. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారట. ప్రభు తలుపు తీసి చూశాడు. అక్రమం చేసేవారులారా మీరెవరో నాకు తెలియదు, వీరిని కాళ్ళు చేతులు కట్టి తోసివేయండి అని చెప్పి చెబుతాడు. కాళ్ళు చేతులు కట్టి బయట పడవేయండి అయ్యా, మీరు వెళ్ళిపోండమ్మా అని అనలేదు అప్పుడు ప్రభు. ఇప్పటి వరకు ప్రభు ఏమన్నాడు? కృపాయుగం గడిచేవరకు అమ్మా పాపం చేసిన తల్లిని కూడా పట్టుకుని అమ్మా అమ్మా అని పిలిచాడు. ఆ రోజున పిలవడేక కృపాయుగము ముగిసిన వెంటనే ప్రభులాగానే ఉంటాడు. ప్రభు మాట్లాడుతూ అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపుల తోసివేయండి అంటాడు. పడవేయమని మాత్రం అండవు, తోసివేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉంటును, అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటారు, అగ్నిలో పడవేయండి అని చెప్పి చెబుతాడు. సిద్ధపాటు అంటే అది. ఆ సిద్ధపాటు కలిగినటువంటి హృదయం కలిగిన వాళ్ళమై, సిద్ధపాటు కలిగిన హృదయముతో వాక్యమును విని ప్రభు వచ్చి తలుపు తట్టినప్పుడు స్వరము విన్న వెంటనే వాక్యమును హృదయంలో చేర్చుకున్న వెంటనే నీ హృదయంలో నుంచి మంచి పలుకులు, నీ హృదయము వాక్యానుసారంగా జీవించే విధానము ప్రభువును అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచిన దానవి హృదయంలో కూడా వాక్యం చేర్చుకున్నట్లయితే మళ్ళీ పాపము చేయవు. కాబట్టి ప్రభువు నీకు ఇచ్చేటువంటి బహుమానము పరలోకమందు తన యొక్క సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటాడు. అంటే అందరం వెళ్ళిపోతాం కదా, ప్రభు సింహాసనం మీద ఎలా కూర్చోబెడతాడయ్యా అని అంటే ప్రభువుకి ఏది కూడా అసాధ్యమైంది ఏది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంతమంది కోట్లాది మంది ప్రజల యొక్క మనసులన్నిటిని హృదయ అంతరేంద్రియములను కూడా పరిశీలించే దేవుడు అంటాడు కదా, క్షణంలోనే చూస్తాడట. అలాంటిది ప్రభు యొక్క రాకడలో ప్రభు సింహాసనం అంటే అలాంటి ఎన్నో సింహాసనం మీద మీరందరూ అధిష్ఠిస్తారు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అమ్మా మనమందరము కూడా ఆయన్ని అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, హృదయములో వాక్యము చేర్చుకోవాలి. హృదయమును మనం తట్టినప్పుడు మనము తలుపు తీసి అంటే హృదయాన్ని తీసి వాక్యాన్ని చేర్చుకున్నట్లయితే ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళగా ఉంటామని ప్రభు యొక్క వాక్య భావన ఈరోజు మనం అందరము తెలుసుకున్నాం. దాని ప్రకారంగా జీవించాలని ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థించండి అమ్మా.